హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 24వ భాగాన్ని వినేద్దాం. అతను షాక్ అయి, నువ్వు చూస్తే చదువుకోలేనట్టున్నావు, తననెలా చేస్తాను నీకు? ద్రోణ నవ్వుతూ, నీకు చదువుతో ఏం పని? మీ అమ్మాయిని బాగా చూసుకోవాలి. అయినా కట్నం ఏమీ తీసుకోలే, మీకు ఇబ్బంది లేకుండా ఫ్రీగానే నేను పెళ్లి తీసుకొని పోతాను అంటాడు. సరే, నీ ఫోటో ఉంటే ఇవ్వు, మా అమ్మాయికి చూపిస్తాను. పెళ్ళి ఎప్పుడు అనేది చెప్తానులే. టైం లేదు మామా, నేను పెళ్లి చేసుకొని మా ఊరు వెళ్ళిపోవాలి. ఇంతకీ మీ ఊరెక్కడా? ఏం చేస్తుంటావు? ఎందుకు మమ్మ నా డీటెయిల్స్? ఇంట్లో నీ కూతుర్ని ఏమైనా సరిగ్గా చూస్తున్నావా ఏంటి? తను ఒక పని మనిషిలాగే చూస్తున్నావు. మాది కిష్కిందాపురం. ఒక వ్యవసాయం చేసుకునే ఒక రైతుని. కడుపు నిండా తిండి పెడతాను, నీలాగా మాత్రం చూసుకోను. నా మనసు నిండా నా భార్యకే స్థానం ఉంటుంది, అది నేను చచ్చే వరకు. ఇంతకంటే ఏం కావాలి మామ ఒక ఆడపిల్లకి? నువ్వు నీ కూతురికి చెప్పేసుకో, నేను రెడీగా ఉన్నాను పెళ్లి చేసుకోవడానికని. నేను మా అమ్మాయితో కూడా మాట్లాడాలి కదా. నువ్వు సడన్గా అలా అడిగితే ఎలా? నువ్వు చెప్పినట్టే వింటుంది కదా నీ కూతురు. తనకంటూ ప్రత్యేకమైన నిర్ణయాలు ఏమీ లేవు. ముందు వెళ్ళి చెప్పండి. సరే, రీతు పెళ్లి కూడా కుదిరింది. ఆ పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా చేస్తాను. నేను ఇంత చెప్తే అంత. వెరీ గుడ్ మామా అని లేచి, వస్తాను, ఇదే నా ఫోన్ నెంబర్ అని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు ద్రోణ. బయటకొచ్చి నవ్వుకుంటారు. మురళి ద్రోణం చూసి, ఏంటి సార్ నవ్వుతున్నారు? మన మామ పడిపోయాడు, డబ్బా ఆశ ఉన్నట్టుంది, అందుకే పడిపోయాడు. ఎంత రాక్షసుడైనా కూతుర్ని అలా ఇచ్చి పెళ్లి చేస్తాడా? కొందరు అలాగే ఉంటారు సార్, ఏం చేస్తాం అని ఇంటికెళ్తాడు. ఫ్లాట్కి రాగానే వాసంతి ద్రోణాని అడిగేస్తుంది, నువ్వు వెళ్ళిన పని ఏమైంది ద్రోణ అని. అమ్మా, నేను వెళ్ళిన పని సక్సెస్ అయింది. ఆ అమ్మాయి తండ్రిని కలిశాను, పెళ్లి చేయమని అడిగాను, ఒప్పుకున్నాడు. 3 రోజుల్లో నా పెళ్లి. సంతోషం అని ద్రోణానికి దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతుంది. వాళ్ళ అమ్మ నాన్నని చూస్తూ హక్ చేసుకుని, ఇంకేం చేయాలో చెప్పమ్మా అన్నాడు. ఏమీ వద్దు, చక్కగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళు. మీ నాన్న తాతయ్య నానమ్మ సంతోషపడతారు. ఆ అమ్మాయిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు చెప్పావు కదమ్మా, అస్సలు అశ్రద్ధ చేయను. నా ప్రాణంగా చూసుకుంటాను. ఎవరు అడ్డు వచ్చినా సరే, తనకిష్టం లేకున్నా తను నన్ను ఇష్టపడేలా చేసుకుంటాను. పండు ఇదంతా వింటూ, అమ్మా ఏం జరుగుతుంది? బ్రో, నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడు, ఇతను నీకు తెలుసా? వాసంతి కంగారుగా, అదేం లేదమ్మా, నేను వాళ్ళ అమ్మలానే ఉంటాను కదరా, అలా అమ్మ అని పిలుస్తున్నాడు అంతే. బ్రో, మీరు 4 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మరి మేము అప్పుడు వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి వెళ్ళేది? ఇదే ఫ్లాట్లో మీ అమ్మతోటే ఉండు, నేను అప్పుడప్పుడు వస్తాను. మురళి నీకు జాబు చెప్తాడు. ఆ జాబ్ మీద దృష్టి పెట్టి చక్కగా వర్క్ నేర్చుకో. ఏదైనా వేషాలు వేసావంటే మీ అమ్మని మాత్రం నాతోనే తీసుకుని వెళ్ళిపోతాను. అలా జరగదు, నేను ఏదైనా పని చేస్తే కరెక్ట్గా చేస్తాను, అంతేకాని మా అమ్మని మాత్రం నేను విడిచి ఉండలేను అని వాళ్ళ అమ్మని హక్ చేసుకుని బుక్క మీద ముద్దు పెడతాడు. ఒక్క సెకండ్లో ద్రోణాలో జల్సీ వచ్చేస్తుంది. నేను ఉండాలి మా అమ్మతో, వీడున్నాడు వెధవ, నా వెనక పుట్టి అమ్మ ప్రేమనంతా దోచేసుకున్నాడు, నాకు లేకుండా అనుకుంటాడు. బ్రో, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? మా అమ్మ నాకు మాత్రమే సొంతం, నా వాసు నాకే. ద్రోణ ఉరిమినట్టు చూస్తాడు. కన్ను కొట్టి నవ్వుతాడు పండు. వాసంతి ద్రోణాన్ని చూస్తూ, తప్పుగా అనుకోకు ద్రోణ, అల్లరి ఎక్కువ చేస్తాడు వీడు. ద్రోణ నవ్వి, ఓకే అమ్మా అన్నాడు. నువ్వు చేసుకోబోయే అమ్మాయి మనసు నిండా నువ్వే ఉంటావు, మోటుగా మాత్రం ప్రవర్తించద్దే. అమ్మా, నేను చెప్తే వింటే సరే, వినకపోతే అన్నీ మొరటు పనులు చేస్తాను. అలా 2 రోజులు గడిచాయి. సడన్గా మురళి ఫోన్ చేస్తాడు. ద్రోణ బయటికెళ్తుంటే వాసంతి వచ్చి, ఇంత సడన్గా ఎటెళ్తున్నావు అని అడిగింది. లేదమ్మా, మురళి ఫోన్ చేశాడు. నా మామ అన్నాడు కదా, ఏదో వేషాలు వేస్తున్నాడట, నాకు తెలియకుండా సంబంధం వేరే మాట్లాడినట్టున్నాడు. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను డైరెక్ట్గా వాడి ఇంటికి వెళ్ళి తాళి కట్టి నా భార్యను చేసుకుని నేను ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. వద్దు, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుని చక్కగా మీ ఊరికి వెళ్ళిపో, అంతేగాని ఇక్కడికి తీసుకురాకు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోకు, ముఖ్యంగా స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అంటూ ఇంట్లోకి ఎవరిని రానివ్వకు. భార్య స్థానం భార్యకే ఇవ్వు, తల్లి స్థానం తల్లిది. ఇంటి గుట్టు బయటపడనివ్వకు, జాగ్రత్తగా చూసుకుని దీవిస్తున్నామే. ద్రోణ ఏదైతే అది అయ్యిందని వాళ్ళ అమ్మ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్తున్న ద్రోణకి పండు ఆల్ ద బెస్ట్ బ్రో అంటాడు. థ్యాంక్స్ అని వెళ్ళిపోతాడు ద్రోణ. పండు అమ్మయ్య అనుకుంటూ, టైగర్ ఉంటే ఇంట్లో అస్సలు ఫ్రీడమే లేదని రిలాక్స్గా సోఫాలో పడుకుంటాడు. వాసంతి తన కుటుంబాన్ని తలుచుకుని బాధతో అందరూ కలిసి ఉంటే ఇంట్లో ద్రోణ పెళ్లి ఎంత బాగా జరిగేది అని బాధపడుతూ అలాగే కూర్చుంటుంది. ద్రోణ రాహుల్ని తీసుకుని ఫాస్ట్గా కారు నడిపిస్తూ దర్శిని వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు. పోవడమే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు ద్రోణ. అక్కడ జరిగే సన్నివేశాన్ని చూసి డైరెక్ట్గా దర్శిని దగ్గరికి వెళ్ళి మెడలో తాళి కట్టి తన చేయి పట్టుకుని బయటకు వస్తాడు. అప్పటికే మురళి రాహుల్ కారుతో రెడీగా ఉంటారు.
దర్శినిని కారులో కూర్చోబెట్టుకుని తను కూర్చుంటూ, మురళి నేను చెప్పింది చెయ్యి. పండుకి తను ఏం చేస్తాడు, తన నాలెడ్జ్ ఏంటో తెలుసుకుని హైయర్ స్టడీస్కైనా బయటికి పంపించచ్చు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్ అని మురళి వెళ్తాడు. రాహుల్ కార్ ముందుకి పోని అంటాడు. అలా ద్రోణ దర్శనిల పెళ్లి జరుగుతుంది. పెళ్లి చేసుకుని అడుగు పెడతాడు కిష్కిందాపురంకి. పాపం మన కామాక్షి తను పెట్టిన మనుషులు ఎక్కడికెళ్లారో తెలియక పిచ్చిదైపోతుంది. సిటీకి వచ్చినా ఇటు వాసంతి ఎక్కడికెళ్ళిందో తెలీదు. ద్రోణ కాంటాక్ట్లో ఉన్నాడు. రాహుల్ గురించి ప్రయత్నించినా తను ఏమీ చెప్పడు. ఆ మనుషులు ఎట్టెళ్లారో తెలుసుకోలేకపోయింది. ఎలాగైనా ఊర్లోకి వస్తాడు కదా, అప్పుడు తేల్చుకుంటాను అనుకుంటుంది. అలా కారులో వెళ్ళిపోతుంటే ద్రోణకి సంజన ఫోన్ చేస్తుంది. సంజన ఫోన్ చూసి కారు ఆపమని చెప్పి దిగి వెళ్ళి మాట్లాడతాడు. ఏంటి బావా, నువ్వు వచ్చి వారం అయిపోయింది. నేను రావాలని బయలుదేరుతుంటే అమ్మ వెళ్ళొద్దని రూమ్లో వేసేసింది. ఆ అమ్మ అసలు ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదు. నాన్న ఊరెళ్ళొచ్చాడు. అందుకే ఇప్పుడు వద్దామని రెడీ అయ్యాను. నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు? నువ్వేం కంగారు పడుకు సంజన. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? నేను పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తున్నాను. వాట్ అని గట్టిగా అరుస్తుంది సంజన. గట్టిగా అరవకు. పరిచయం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఊరు వెళ్తున్నాను. బావా ఏం చెప్తున్నావు? అక్కకి ఈ విషయం తెలిస్తే ఇంట్లో రణరంగమే. ఏ రణరంగమైనా పర్వాలేదు. మీ అక్క చేసిన పనులకి ఓర్చుకున్నాను. దానికి ఒక కారణం అత్తని చూసి. ఇంకా నా వరకు ఎవరూ రావద్దు. ఫస్ట్ నీకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు సంజన అని ఫోన్ పెట్టేస్తాడు. సంజన పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, అక్కతో పెళ్లి కాలేదని ఇంకా హ్యాపీగా ఉంది. మురళి తన ఫ్లాట్కి వెళ్ళి వాసంతికి ద్రోణ పెళ్ళైన విషయం చెప్తాడు. వాసంతి హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇంకేంటి మురళి, నేను ఇక్కడి నుంచి వెళ్ళనా? వద్దమ్మా, ద్రోణ సార్ అసలే ఊరుకోడు. నేను పండుకి మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను. చాలా మంది ద్రోణబాబుని తక్కువగా అంచనా చేస్తారు. చదువుకోలేదని కనపడతాడు. అతని నైజం వేరు. చదువు ఒక్కటే కాదు, బుద్ధి బలం ఉండాలి. ఫ్రెండ్స్తో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నాడు. అతను అందంగా తయారు కావాలంటే ఎంతసేపు? అతని కింద ఎవరూ పనికిరారు. అలా మొరటుగా కనిపిస్తాడంతే. వాసంతి నవ్వుతూ, నా కొడుకు గురించి నాకే చెప్తున్నావా మురళి? మురళి ఆశ్చర్యంగా, అమ్మా ఏమంటున్నారు? ఏముంది మురళి, ద్రోణ గురించి నాకు తెలీదా? నీ ఫ్రెండ్గా తీసుకొచ్చావు. ద్రోణాన్ని చూస్తే గుర్తుపట్టనా? 5 ఏళ్ల వరకు నా దగ్గర పెరిగాడు. వాడు నా కొడుకు. మురళి ఆనందంగా, ఎందుకమ్మా, మరి ఒప్పుకోవచ్చు కదా? ద్రోణ ఎంతగా ఎదురు చూస్తున్నాడో తెలుసా? నేను ద్రోణ బాబు దగ్గర పిఏనిమా. తన ఆస్తి విషయాలు, ప్రాపర్టీ అన్నీ నేనే చూసుకుంటాను. చిన్నగా కంపెనీ కూడా ఫ్రెండ్స్తో స్టార్ట్ చేశాడు. అన్నీ నేనే చూసుకుంటాను. ద్రోణబాబు ఊర్లోనే ఉంటాడు. మీకోసం వెతుకుతూ మీరు అని తెలిసాక ఇక్కడే పెట్టాడు నన్ను. వాసంతి ఆశ్చర్యపోతూ, నిజమా మురళి, నువ్వు ద్రోణ పిఏవా? అవునమ్మా, చూడ్డానికి సార్ అలా కనపడతారు. చాలా మంచివారమ్మా. అప్పుడే పండు అక్కడికి వచ్చేసరికి వాసంతి కామ్ అయిపోతుంది. మురళి పండుని చూసి తనకు ఒక విజిటింగ్ కార్డు, ఒక లెటరు ఇచ్చి, రేపు కంపెనీకి వెళ్ళి కలువు, నీ చదువు జాబ్ వస్తుంది. పండు హ్యాపీగా, థ్యాంక్స్ బ్రో. ఆ బ్రో చెప్పగానే ఈ బ్రో ఇచ్చాడు. నాకు జాబ్ వచ్చేసింది మమ్మీ అని ఎగురుకుంటూ అరుస్తుంటాడు. అరే అంత అల్లరి చేయకరా, ఇంకా నువ్వు అల్లరి మానకపోతే ఎలా? మురళి నవ్వుతూ, నాటీ బాయ్. పండు బాబు, అమ్మ మీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. నాకు కొంచెం పనుంది, నా రూమ్ వరకు వెళ్ళొస్తాను అంటాడు. బ్రో నేనున్నాను కదా మా అమ్మకి, మీరేం కంగారు పడకండి. మా అమ్మకి నేను అన్నీ చూసుకుంటాను. రేపు మీరిచ్చిన అడ్రస్కి వెళ్ళి కలుస్తాను. సరే అని మురళి వెళ్ళిపోతాడు. వాసంతి చుట్టూ తిరుగుతూ, అమ్మా చూడు, నాకు జాబ్ వచ్చేసింది. జాబ్ చేసి జాబ్తో అమెరికాకు వెళ్ళి అక్కడ చాలా డబ్బులు సంపాదించి నీ ముందు ఉంచుతాను. నువ్వు బాధపడుకో. ఇప్పటి వరకు నన్ను చదివించావు. ఇప్పటి నుంచి నేను చాలా బాగా చూసుకుంటాను. ఎప్పుడైనా ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని మర్చిపోవద్దు. కృతజ్ఞతగా ఉండాలి, అది గుర్తుపెట్టుకో. అమ్మా నేను ఇంత టాలెంట్గా చదివేటోడిని, నాకు జాబ్ రాలేదనుకున్నావా? నాకు ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. అయినా నేను రిజెక్ట్ చేసి వచ్చాను. నాకు వాళ్ళ శాలరీ నచ్చలేదు. ఇప్పుడు నేను ఈ కంపెనీకి వెళ్ళినా నా టాలెంట్ తగ్గ జాబ్ వస్తేనే ఇందులో జాబ్ చేస్తాను, లేకుంటే ఇంటికే తిరిగి వస్తాను. ఇంతలో వాళ్ళ కాలింగ్ బెల్ మోగింది. వాసంతి వెళ్ళి డోర్ తీసుకోబోతుంటే, ఎందుకమ్మా నువ్వు తీస్తావు అని పండు వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, ఎవరు కావాలి అని అంటాడు. ఇక్కడ వాసంతి అనే ఆంటీ ఉందా? ఉంది. అయితే ఏంటి? ఒకసారి తను పిలుస్తారా? ఇంతలో వాసంతి వచ్చి ఎదురుగా ఉన్న కామాక్షిని చూసి నవ్వుతూ, కామాక్షి నువ్వా, లోపలికి రామ్మా. ఆంటీ మీరు నన్ను మోసం చేశారు. ఏదో ఊర్లో వెళ్తానని చెప్పి ఇక్కడే ఉన్నారు కదా. లేదు కామాక్షి, ఒక అబ్బాయి 1 వీక్ వరకు వంట పని చేయడానికి ఉండమంటే ఉన్నాను. కామాక్షి వాసంతి చేతులు పట్టుకుని, మీరిప్పుడు నాతో రావాలి అంటుంది గట్టిగా. నేను రాను. అయినా ఇప్పుడు నీతో వచ్చి నేనేం చేయాలమ్మా? అదంతా తెలియదంటీ. ఇప్పుడు నాతో రావాలి అని వాసంతిని పట్టుకుని లాక్కెళ్తుంటే పండు వెంటనే కామాక్షిని లాగిపెట్టి కొడతాడు. ఏమని కొట్టున్నావు? మా అమ్మ చేయి పట్టుకుని లాక్కెళ్తున్నావు, మా ఇంట్లోకి వచ్చి.
వాసంతి నోరెళ్ళబెట్టి చూస్తుంది. పండు అలా చేసేసరికి, ఎవర్రా నువ్వు? ఎంత పొగర్రా నీకు? నన్నే కొడతావా? కొట్టకుంటే ఏం చేయమంటావు? మా ఇంట్లోకి వచ్చి మా అమ్మని బలవంతంగా లాక్కెళ్తున్నావు ఏంటి? మీ అమ్మనా? ఇది మీ ఇల్లా? హలో పొగరబోతూ, నేను వాసుకి కొడుకుని. ఇది నా ఇల్లు, అర్థమైందా? ఇక్కడ మా అమ్మ నాతో కలిసి ఉంటుంది. ఇప్పటి నుంచి వంట పని చేయదు. ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. ఈ కొడుకు వచ్చాడు. కామాక్షి ఆశ్చర్యంగా వాసంతిని చూస్తుంది. ఆంటీ, మీకెవరూ లేరన్నారు? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. ఇలా పని చేస్తూ హాస్టల్లో ఉండి చదివించానమ్మా. ఇప్పుడు చదువు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక వాడితోటే ఉంటాను. నేనెక్కడికి రాను. కామాక్షికి అయోమయంగా, ఈ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? మరి పండు ఎవరు? ఇక్కడ ఏదో మోసం జరిగిందని గబగబా ఫ్లాట్లో నుంచి బయటకు పరిగెడుతుంది. పండుకు అర్థం కాక, ఎవరు మమ్మీ ఈమె? ఇలా వచ్చి లాక్కెళ్తుంది? నువ్వు చెప్పగానే అలా పరిగెత్తిందేంటి? వదిలేరా, చాలా మంచి అమ్మాయి, మనకెందుకు అని తన పనిలో తను పడుతుంది. కామాక్షి బయటకొచ్చి, అదేంటి ఇంకొకడు ఎక్కడి నుంచి వచ్చాడు? ద్రోణ ఒక్కడే కదా అనుకుంటే ఇంకొక వారసుడా? లేకుంటే బయటకొచ్చాక వేరే పెళ్లి చేసుకున్నట్టుంది. మా నాన్న చెప్పినట్టు వాడితో వెళ్ళింది కదా. వాడికి కొడుకు పుట్టినట్టున్నాడు. అయినా ద్రోణ ఒక్కడే వారసుడు. వీడెవడో మనకు సంబంధం లేదు. ఇవన్నీ అమ్మమ్మ తాతయ్యకి చెప్పాలి అనుకుంటూ మనసుకి హ్యాపీగా అనిపించి తన ఊరికి బయలుదేరుతుంది. అలా 3 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. వల్లి తన బాధని అంతా గుర్తు చేసుకుని ఏడ్చుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఎలాగైనా కామాక్షిని దెబ్బ కొట్టాలనుకుంటుంది. ద్రోణ ఇంటికెళ్ళాక ఫ్రెష్ అయి వాళ్ళ బామ్మని పిలుస్తాడు. ఇంతలో జ్యోతి వచ్చి, అల్లుడు గారు ఏమైనా కావాలా అంటుంది. ఏం వద్దత్తయ్య, మీ అమ్మాయిని పంపించండి చాలు. అమ్మాయా? రీతునా బాబు? సూటిగా చూస్తాడు జ్యోతి కళ్ళలోకి. వెంటనే తన కళ్ళు దించేసుకుని, నేను రీతుని పెళ్లి చేసుకున్నాను అత్త. ఓ, దర్శిని మీ అమ్మాయి కాదు కదా? సారీ, నాదే తప్పు. దర్శినిని పంపించండి, నాకు తనతో చాలా పని ఉంది అంటాడు. తన గదిలో ఉంది బాబు. సరే అత్త, నేను అన్నీ చూసుకుంటాను, నేను వెళ్తాను అని ద్రోణ దర్శిని గదిలోకి వెళ్తాడు. దర్శిని ద్రోణ గదిలోకి రాగానే అతన్ని కోపంగా చూస్తూ, నా గదిలోకి ఎందుకు వచ్చారు అంటుంది. తన దగ్గరకు వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు. దర్శిని సరిగ్గా కూర్చుంటుంది. దర్శిని, నేను తాళి కడితే ఇంట్లోకి తీసుకొని వస్తే అప్పుడు ఈ గది నీదైంది. నాతో కలిసి ఉండాలంటే పైన మనిద్దరికి ఒక గది ఉంది. అప్పుడు అది మనిద్దరి గది. మనిద్దరం కలవలేదు కదా, అందుకే ఇప్పుడు నీ గది అయింది ఇది. దర్శినికి ఏం అర్థం కాలేదు. అతన్ని వింతగా చూస్తుంది. చూసింది చాలే, ముందు రెడీ అయి పైకి రా. ఇంట్లో మా పిన్ని, నాన్న, మా చెల్లెలు ఉన్నారు. వాళ్ళ ముందే మీరు అలా మాట్లాడితే ఎలా? ఏంటి ప్రతిరోజు నాతోటి ఉన్నట్టు వాళ్ళు రాగానే ఏదో వద్దు అన్నట్టు అంటున్నావు? అసలు మనకు పెళ్ళి ఎన్ని రోజులైంది? ఒక్కసారైనా నన్ను దగ్గరికి రానిచ్చావా? నా అంతటి నేనే వస్తున్నాను, ప్రతిసారి ఎస్కేప్ అవుతున్నావు. మీరు ఇవాళ చేసిన పనికి మా పిన్ని ముందు సిగ్గుతో చచ్చిపోయాను. ఏం చేశాను? మీ చెల్లెలు గదిలోకి వచ్చింది. ఆ విషయం మీ అమ్మ చెవులో ఊదిందా? మీరు అలా చేస్తారా? అది వచ్చి మా పిన్నికి చెప్తే పిన్ని అంతా రచ్చరచ్చ చేసింది, మనిద్దరం పడుకున్నట్టు. ఈ మాట మీ పిన్ని అన్నదా? నిజం చెప్పు. దర్శిని కంగారు పడి, అలా అనిపించింది, తను ఏమనలేదు. వెంటనే గదిలో నుంచి బయటికెళ్ళి కిచెన్ వైపు చూస్తాడు. అక్కడ జ్యోతి ఉండడం చూసి, ఏంటండి మీరు? దర్శిని ఏమన్నారట? ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. మీరు ఎలా అయితే వచ్చి ఉన్నారో అలాగే ఉండండి. అయినా మేమేం చేశామని దర్శిని అలా కోపడ్డారు? జ్యోతి షాక్ అయ్యి అలాగే నిలబడుతుంది. దర్శిని అప్పటికే పరుగు పరుగున వచ్చి ద్రోణ పక్కన నిలబడి చేయి పట్టి పక్కకు లాక్కొని పోతుంది. వెంటనే లాగి పెట్టి కొడతాడు దర్శిని. దర్శిని అలానే చెంప పట్టుకుని ద్రోణాన్ని చూస్తుంది. జ్యోతి భయపడిపోయి బిగుసుకుపోతుంది. జ్యోతిని సీరియస్గా చూస్తాడు ద్రోణ. ఇంకొక్కసారి నాకు ఏదైనా తెలిసిందే అనుకో, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది. ఏదో 4 రోజులు ఉంటారని దర్శిని అడిగితే సరే అన్నాను అని కోపంగా గబగబా పైకెళ్ళిపోతాడు. జ్యోతి కళ్ళన్నీ ఎర్రబడి కోపంగా దర్శిని చూస్తుంది. దర్శిని భయపడిపోతుంది. జ్యోతి దర్శిని దగ్గరకు వచ్చి, ఏంటి నేనన్న విషయం మీ ఆయనకి చెప్పి నన్నే తిట్టిస్తావా? లేదు పిన్ని, మామూలుగా చెప్పాను. అలా ఉండడం తప్పు రీతు వచ్చినప్పుడు అని చెప్పాను. తన చేయి పట్టుకుని మెలికలు తిప్పుతుంది. నువ్వు ఎక్కడన్నా నా చేతిలో చచ్చావనుకో. అప్పుడే ఝాన్సీ బయటకొచ్చి, ఏంటి జ్యోతి దర్శిని చేయి పట్టుకుని అలా తిప్పేస్తున్నావు? తనకి నొప్పి వస్తుంది కదా. జ్యోతి సడన్గా చెయ్యి వదిలేసి పైకి నవ్వుతూ, లేదు పెద్దమ్మ, తను చెయ్యి నొప్పి లేస్తుందంటే నేను కొంచెం మసాజ్ చేస్తున్నానంతే. వామ్మో, ఇలా కూడా మసాజ్ చేస్తారా అని దర్శిని చేయి పట్టుకుంటుంది. అప్పటికే తన చేయి ఎర్రగా కమిలిపోయి ఉంటుంది. ఏంటి పిచ్చి మొద్దు, మీ పిన్ని ఏమో మసాజ్ చేస్తుంది, నువ్వు అలా చేయించుకుంటున్నావు? వదిలే అమ్మమ్మ, నాకు ఇవన్నీ అలవాటే. ద్రోణ గారికి మాత్రం చెప్పొద్దు అని కిచెన్లోకి వెళ్తుంది. నాకు అన్నీ తెలుసు దర్శిని, నువ్వెలా కష్టపడ్డావో ఇక్కడికొచ్చి. మీ పిన్ని తనంతట తానే ఇరుక్కుంది అని మనసులో అనుకుంటూ పూజ గదిలోకి వెళ్తుంది. దర్శిని వాళ్ళ నాన్నకి ఇష్టమైనవన్నీ చేస్తుంది. అన్ని టేబుల్ మీద పెట్టేసి పై గదిలోకి వెళ్తుంది. అక్కడ ద్రోణ అప్పుడే వర్కౌట్ చేసి వచ్చి బెడ్ మీద కూర్చొని తన బ్యాగ్లో ఉన్న ఒక బుక్ తీసి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. దర్శిని బయట నుంచి డోర్ కొడుతుంది.
ద్రోణ చిరాగ్గా నా గదిలోకి ఎవరు వస్తారో అని కోపంగా డోర్ తీస్తాడు. ఎదురుగా దర్శిని చూసి చేపట్టి లోపలికి లాగి డోర్ వేసేస్తాడు. అలా గదిలోకి రాగానే దర్శిని కంగారు పడిపోయి ద్రోణాన్ని నెట్టి, నేను మీ డోర్ కొట్టాను అంతే, లోపలికి రావాలని కాదు, ఏదైనా తింటారా అని అడగడానికే వచ్చాను అంటుంది. పైకి రావడమే ఎక్కువ, నీకు ఒక్కదానికే పర్మిషన్ ఉంది, మళ్ళీ నా గది డోర్ కొడితే లోపలికి లాక్కుండా బయట నిలబడి మాట్లాడతానా చెప్పు, నాతో ఏం పని నీకు? ఏం లేదు, మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెప్తాను. చెప్పు, అనుకోవాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నారు. ముందు విషయం ఏంటో చెప్పు. మీరు మీ మరదలు కామాక్షి వచ్చినప్పుడు ఆ పక్క గదిలోకి వెళ్తారు కదా, మరి మీ గదిలో ఎందుకు తీసుకురారు? మీ మరదలంటే మీకు ఇష్టమే కదా. అంటే ఈ గదిలోకి తనని తీసుకురావట్లేదని బాధపడుతున్నావా? నాకెందుకు బాధ? మీరిద్దరూ వేరే గదిలోకి వెళ్ళి ఎందుకుంటారు? నాకు మాత్రమే గదిలోకి రావడానికి అవకాశం ఇచ్చారు. తనకు దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి చూస్తూ, ఈ గదంతా నా ప్రపంచం, నా అనేవాళ్ళు మాత్రమే ఇందులోకి రావాలి. నువ్వు వచ్చావు అంటే ఇంటికి సంబంధించిన మా అమ్మ తర్వాత ఇంటికి కోడలివి నువ్వే, అందుకే నువ్వు వచ్చావు. ఈ గదిలోకి కామాక్షి ఎందుకు రాలేదు అంటే ఆమె ఈ ఇంటి కోడలు కాదు, ఈ ఇంటి మనవరాలు మాత్రమే, అందుకే పక్క గదిలోకి వెళ్ళింది. ఇంకా డీటెయిల్స్ చెప్పాలా? ఈ క్లారిటీ ఓకే. నన్ను కోడలిగా మీ భారీగా ఒప్పుకొని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకొక విషయం అడగాలి. ఒక్క విషయం చెప్పాను కదా, దానికి నాకు ఒకటి ఇవ్వాలి, అది ఇచ్చాక మళ్ళీ అడుగు. నా దగ్గరేముంది మీకు ఇవ్వడానికి? ముందుకు వంగి టక్కున దర్శిని పెదాల్ని అందుకుంటాడు. కణరెప్పలు కొడుతూ అలాగే చూస్తోంది. ద్రోణ మాత్రం ముద్దుని ముందుకు సాగిస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.